వేపగుంట పరిసర ప్రాంతాల ప్రజల ఆరాధ్య దేవత శ్రీ ముత్యమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా టీడీపీ జీవీఎంసీ 94వ వార్డు తెలుగుదేశం నాయకులు గంట్ల దివాకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు మంగళవారం ఉదయం ప్రారంభించారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే రమేష్ బాబు క్రీడల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడాకారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. తండ్రి గంట్ల పెంటారావు వారసత్వాన్ని ఆయన కుమారుడు దివాకర్ అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు ఆకాంక్షించారు. నమస్కారం. 5వ తారీఖు వేపగుంటలో వెలిసినటువంటి ముత్యమాంబ తల్లి అమ్మవారి పండుగ సందర్భంగా సోదరుడు దివాకర్ ఆధ్వర్యంలో 2 రోజులు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వర్తిస్తూ ఉన్నాడు. చాలా అభినందనీయం. అమ్మవారి పండుగకి ఆ రోజు స్టేజ్ ప్రోగ్రామే పెట్టి అలాంటి కార్యక్రమాలతో పాటు యువతను కూడా ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్ను కూడా ప్రవేశపెట్టి యువతలో ఉత్సాహాన్ని నింపాలన్న ఒక మంచి సంకల్పంతో 2 రోజులు ఈ కార్యక్రమం తీసుకున్న దివాకర్కి మనస్ఫూర్తిగా అభినందనలు. యువ నాయకుడు, భవిష్యత్తు ఉన్న నాయకుడు, ప్రజల్లో మమేకం అవ్వాలి. ఇలాంటి అనేక మంచి కార్యక్రమాలతో ప్రజల్లో నిత్యం ప్రజల మనసుల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి 5వ తారీఖు అమ్మవారి పండుగ కూడా చాలా ఘనంగా జరగాలి అని చెప్పి పోలీసులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా పండుగ చేసుకోవాలి. అమ్మవారి ఆశీస్సులు మా ప్రాంత ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ఈ టోర్నమెంట్ కూడా ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో ఎక్కడ ఇబ్బందులు లేకుండా, గొడవలు లేకుండా పార్టిసిపేట్ చేస్తున్న అన్ని టీంలు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ స్పోర్ట్స్ జరగాలి. ఇది దివాకర్కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఎవరైతే దివాకర్కి సహకారాన్ని అందిస్తున్న ఇక్కడ నాయకత్వం కానీ, ఇక్కడ ప్రజలు కానీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, దివాకర్కి వాళ్ళ నాన్నగారు అయితే చాలా ఈ ప్రాంతంలో ఒక పేరున్న నాయకుడు. ఆ వారసత్వాన్ని దివాకర్ కూడా మీరు ఇవ్వాలి. దివాకర్ మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మీ అందరితో పాటు అమ్మవారి ఆశీస్సులు కూడా మా తమ్ముడికి ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాను.